నగ్న పూజలు చేస్తేనే లక్ష్మి కటాక్షిస్తుందా? మంథని ప్రభుత్వ హాస్టల్లో బాలికకు నగ్న పూజల పేరిట వంట మనిషి వల. పెద్దపల్లి జిల్లా మంథనిలో కలకలం రేపిన ఘటన ఇది. నగ్న పూజలు చేస్తేనే లక్ష్మి కటాక్షిస్తుందని పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఓ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థినికి నగ్న పూజల పేరిట మహిళ వంట మనిషి వల వేసిన ఘటన మంథని పట్టణంలో కలకలం సృష్టించింది. హాస్టల్లో ఉంటున్న ఓ బాలికకు డబ్బు ఆశ చూపి వంట మనిషి నగ్న పూజలకు సహకరించాలని కోరినట్లు సమాచారం. నగ్న పూజలు చేస్తేనే లక్ష్మి కటాక్షిస్తుందని నమ్మించి వారం రోజుల క్రితం హాస్టల్ వర్కర్ కొందరు పూజలు చేసేవారిని సంప్రదించినట్లుగా సమాచారం. దీంతో ఆందోళన చెందిన బాలిక హాస్టల్ నుంచి తప్పించుకొని బంధువుల ఇంటికి వెళ్లి వారం రోజులుగా అక్కడే ఉండి సోమవారం తల్లిదండ్రులు రావడంతో వారికి విషయం మొత్తం తెలిపింది. దీంతో బాలిక బంధువులు తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకొని వంట మనిషిని నిలదీశారు. ఆమెతో వాగ్వాదానికి దిగడంతో హాస్టల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులకు సమాచారం అందడంతో మంథని సిఐ రాజు, ఎస్ఐ రమేష్ హాస్టల్ వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. గత కొంతకాలంగా మంథని నడబొడ్డున ఉన్న ప్రభుత్వ హాస్టల్లో పేద ఆడపిల్లలను లక్ష్మీ కటాక్షం పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిన్నటి సంఘటనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంథనిలో గత కొన్ని రోజులుగా అక్రమ దందాలపై ఉక్కు పాదం మోపుతున్న పోలీసులు వ్యభిచార దందాను నిర్వహిస్తున్న నిర్వాహకులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చదువుకునే ఆడపిల్లలను ప్రలోభపెట్టిన మహిళను అదుపులోకి తీసుకుని మంథన పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మంథనిలో ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. పిన్ని వచ్చింది, వాళ్ళ పిన్ని కలుతానికి వచ్చింది. రండి సార్ చూసారు, మన పంపియండి అంటే పంపించిందట సార్. పంపితే ఇక్కడ లేదు హాస్టల్కి వచ్చిందని అంటే హాస్టల్ తీసుకొచ్చిందట. హాస్టల్ తీసుకొస్తే చూసిందట, అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదంటే లోపలికి మీ పిన్ని రాలే, ఎవరు రాలే అన్నట్టు లోపలి తీసుకెళ్ళిందట. ఇంట్లోకి తీసుకెళ్ళినాక తలుపులు డోర్లు వేసిందట. అన్ని డోర్లు వేసి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసిందట. ఇట్లా పూజలు చేస్తారు, మొత్తం బట్టలు ఇప్పి పూజలు అన్ని చేస్తారు. చేసినాక మీకు అవి పూజలు చేసినాక డబ్బులు వస్తాయి, మీ అమ్మ నాన్న పేదోళ్ళు కదా, మిమ్మల్ని దాచేందుకు ఇబ్బంది అవుతుంది కదా, మీకు డబ్బులు ఇప్పిస్తా నేను అన్నట్టు అన్నదట. అంటే నాకు తెలియదు అమ్మమ్మ, మా మమ్మీ ఫోన్ చేసి అడుగు, మీ మమ్మీ ఫోన్ చేసి అడుగు అని అంటే లేదు మమ్మీ తర్వాత చేద్దామన్నదట. తర్వాత వద్దానంటే ఎవరికో ఫోన్ చేసేట రమ్మన్నదట. రమ్మన్న వల్ల ఆయన బండి పట్టుకొని వచ్చిందట, లోపల కూర్చున్నాడట, తలుపులు వేసిరట. ఆయన లోపలనే ఉన్నాడట. లోపల ఉన్నాక ఏం చేసిందట, ఇగో ఈమెని నువ్వు ఎన్నో తరగతి అని అడిగిందట. 10th క్లాస్ అని చెప్పిందట. ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు అని చెప్పిందట. చెప్పినాక ఇట్లా పూజలు చేస్తాం మేము నైట్, ఇట్లా పూజలు చేస్తే నైట్ తీసుకుపోయి పూజలు చేస్తాము, బట్టలన్నీ ఇప్పి పూజలన్నీ చేస్తారంట. లక్ష్మీదేవి ప్రసన్న అయితే అప్పుడు నీకు డబ్బులు ఇప్పిస్తామని. డబ్బులు ఇప్పిస్తా అంటే ఈయనకు మళ్ళీ వీడియో కాల్ వేరే ఆయన వీడియో కాల్ చేసి మేము ఫోటో మొత్తం చేతులు కాళ్ళు అన్ని మొత్తం కింది నుంచి పీద్దాకా చూపెట్టి సరే అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఉంటే మళ్ళీ చెప్తా నేను నువ్వు అనట. ఆమెనట అప్పుడు బయటికి పో అనట. స్కూల్ పంపించారట. ఆయన బయటికి వెళ్ళిపోయినట. ఒకటి చేసిరట. ఈమెను అడిగితే ఎందుకు అమ్మమ్మ అంటే లేదు పూజలు చేస్తారట నైట్, ఆ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి, మీ అమ్మ పేదవాళ్ళు కదా డబ్బులు వస్తాయి అనట చెప్పిరట. ఒకట్లా జరిగింది. ఆ జరిగిన కాడికెళ్ళి ఆమె మంచిగా ఉంటలేదు. ఇంటికి ఇక్కడ హాస్టల్ కంటే నేను పోనంటాంది. మమ్మీ నువ్వు ఎప్పుడు వస్తావు, నేను అప్పుడే పోతావు మమ్మీ అని ఆమె నేను ఇవ్వాలనే వచ్చిన. ఇంతకు ముందు వచ్చిన వల్ల నన్ను ఏడ్చుకుంటా మీద వాడి ఏడ్చుకుంటా చెప్తాంది మా పాప. అట్లా జరిగింది. అది జరిగింది. ఎన్నిసార్లు తీసుకెళ్ళిండ? ఏమో ఎన్నిసార్లు, ఫస్ట్ సారేనంట. ఈమెని ఫస్ట్ సారికి నాకు చెప్పింది వచ్చిన మళ్ళీ ముందు అట్లా ఒకసారి చేసిండట, నేను ఎన్నో చేసిన ఆయన చెప్పిండట. ఇంతకు ముందు నేను ఎన్నో చేసిన, నాకు ఇప్పుడు ఇంకా ఫోన్లు వస్తానే నాకు తొందరగా కానీ అన్నట్టు ఏమని అంటాడట. దేనికి కానీ అని అడిగి